ఫ్రీగా తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ యొక్క మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో దీనికి మీకు మీ యొక్క మొబైల్ అయితే తీసుకోండి అండ్ నేను చెప్పిన ఈ స్టెప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో మాక్ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీ యొక్క గూగుల్లో సో తెలంగాణ వెబ్సైట్ అని టైప్ చేయండి. సో తెలంగాణ ఎప్సెట్ సో ఎలా అయితే మనం జనరల్గా సెర్చ్ చేస్తామో సో అలా సెర్చ్ చేసి సో సెర్చ్ చేయగానే ఫస్ట్ మన వెబ్సైట్ వస్తుంది. సో ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి సో వెబ్సైట్లోకి వెళ్ళగానే సో ఇక్కడ మెయిన్ మెన్యూ ఆప్షన్ ఉంటుంది, అంటే 3 గీతలు. సో ఒకసారి దాని మీద క్లిక్ చేయగానే సో కిందకి స్క్రోల్ చేయండి. సో కింద మాక్ టెస్ట్ అని అయితే ఉంది. సో ఒకసారి దాని మీద క్లిక్ చేద్దాం. సో ఎస్ క్లిక్ చేయగానే మాక్ టెస్ట్ అని హెడ్డింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళు కూడా మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ట్రయల్ మాత్రమే. సో ఇక్కడ ఫస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే చూద్దాం. సో ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లోనూ వస్తుంది, పేపర్ అనేది తెలుగులోనూ వస్తుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో ఇంగ్లీష్లో వస్తుంది, ఉర్దూలో వస్తుంది. సో కాబట్టి నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇవి రెండు అందరికీ అర్థమవుతాయి కాబట్టి. అండ్ సో మీరు ఇక్కడ నేమ్ అయితే చూసుకోవచ్చు, సిస్టమ్ నేమ్ అని. సో C001 అండ్ ఇక్కడ జాన్ స్మిత్ అయితే ఉంది. సో ఇదంతా చూసి ఏం టెన్షన్ పడకండి. సో ఇక్కడ సైన్ ఇన్ ఉందిగా, సో ఒకసారి క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ క్లిక్ చేయగానే సో మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తాయి. సో ఎస్ ఇంకా లోడ్ కాలేదు, అయినా మనం నెక్స్ట్ అనేది క్లిక్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి. అండ్ చదివేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉందిగా, సో ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగన్. సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో ఎస్ ఇక లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో అసలు మన యొక్క ఈ వెబ్సైట్ ఎగ్జామ్ అనేది ఇదే విధంగా ఉంటుంది. సో ఇది ట్రయల్ ఎగ్జామ్ లాంటిది మాక్ టెస్ట్ అంటే. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అని ఇలా పెద్ద రోనే ఉంది. సో టోటల్ 80 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. అంటే ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి మనకు 80 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అండ్ ఇక్కడ మనం మార్చుకోవచ్చు, అంటే ఫీల్డ్ని మార్చుకోవచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్కు 40 క్వశ్చన్స్. అండ్ ఇక్కడ టైం అయితే కనిపిస్తుంది కదా, సో 179 మినిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూసుకుంటే సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్లియర్ ఆప్షన్, మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అండ్ సబ్మిట్ అండ్ సేవ్ నెక్స్ట్. సో క్లియర్ ఆప్షన్ అని క్లిక్ చేస్తే సో మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. సో దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆన్సర్ అనేది రివ్యూ అవుతుంది. అంటే మీరు దాన్ని పూర్తిగా సేవ్ చేయలేదు, సో ఒకసారి క్లారిఫికేషన్ కోసం దాన్ని పెండింగ్లో ఉంచారన్నట్టు. సో ఫస్ట్ క్వశ్చన్లో వెళ్ళి గ్రావిటేషనల్ ఫోర్స్ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే సో మీ క్వశ్చన్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా మీరు ప్రతి లాంగ్వేజ్ అంటే ప్రతి సబ్జెక్టు ప్రతి క్వశ్చన్ని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మీ యొక్క క్వశ్చన్ అనేది సేవ్ అవుతుంది. క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తే మీరు రాసిన అంటే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే మీరు ఆ క్వశ్చన్ని పెండింగ్లో ఉంచినట్టు. సో ఇలా